రైట్ బ్రేక్ ని చూస్తున్నాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయింది. పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతోటి సంప్రదింపులు చేస్తుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి చెక్ పోస్టుల వరకు అన్నింటినీ ఎంపీటీఓలు ఖరారు చేశారు. ఇక గురువారం రాత్రే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఎవరు సెలవులు తీసుకోవద్దనే సూచన కూడా వెళ్ళినట్టుగా సమాచారం. ఇక తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రిజర్వేషన్ల అంశం రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఇన్ని రోజుల పాటు దీనికి తీవ్ర ఉత్కంఠకు తెర దించుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కొద్దిసేపటి క్రితమే జీవో జారీ చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఈ తాజాగా జీవో జారీ చేయడం జరిగింది. జీవో MS నెంబర్ 9ను కొద్దిసేపటి క్రితమే బీసీ కమిషన్ జారీ చేయడం జరిగింది. తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు, ఇటు MIUDకి అదేవిధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రేపు ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించబోతా ఉంది. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో సహా DGP అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు హాజరు కాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ యొక్క కీలక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఎన్నికల నిర్వహణ, దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించినటువంటి కీలక ఏర్పాట్లకు సంబంధించి ఈ సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అయితే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా పూర్తి చేయడం జరిగింది. మరొక వైపు ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి గత కొంతకాలంగా కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపడం, మరొక వైపు ఇటు బీసీలకు సంబంధించి ఒకవైపు దానికంటే ముందుగా రాష్ట్రంలో ప్రత్యేకంగా కులగణన నిర్వహించి బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్లు కల్పించడానికి బీసీ జనాభాను కూడా తేల్చడం జరిగింది. ఏదైతే 56.33% బీసీ జనాభా రాష్ట్రంలో ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే దానిలో బీసీ లెక్కల్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిషన్, డెడికేటెడ్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి దాన్ని ద్వారానే ఎన్నికలకు వెళ్లాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉందో, చివరిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉండడంతో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఆ బిల్లు, బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉండడంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి జీవో జారీ చేయడం జరిగింది. రేపు ఏదైతే ఎన్నికల సంఘం సమావేశం జరగబోతా ఉంది. రేపు సాయంత్రానికల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకమయ్యారు. శివధర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు శివధర్ రెడ్డి. ఇక తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు,
డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగుతా ఉన్నారు. 1994 బ్యాచ్కి చెందినటువంటి శివధర్ రెడ్డి ఈయన 1994 క్యాడర్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి. ఈయనను తదుపరి డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఏదైతే ఈ ఉత్తర్వులను కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసంలో అందుకోవడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి ఈయన నియామకం అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు ఏదైతే డీజీపీ పదవీ కాలం ఈ నెలాఖరుతో ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తూ ఉంది. అక్టోబర్ 1 నుంచి కూడా కొత్త డీజీపీగా ఎవరిని నియమించాలని కూడా కొన్ని రోజులు కూడా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చివరిగా 1994 ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి శివధర్ రెడ్డిని నియమిస్తూ ఈరోజు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆయన నియామకం అక్టోబర్ 1 నుంచి ఏదైతే అమల్లో ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన చేతుల మీదుగా తన యొక్క ఉత్తర్వులను పత్రాన్ని తీసుకోవడం జరిగింది. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.